గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరూ తమ తమ విశ్లేషణల్ని అందించారు. సుగ్రీవుడు, మిగిలిన వాళ్ళు కూడా. చివరికి శ్రీ హనుమంతుడు కూడా స్పష్టంగా ఆయనే ఏం చెప్పాడు అంటే, మనం ఈ విభీషణుణ్ణి స్వీకరించాలి, అందులో దోషం లేదు అన్నాడు. ఈ మాటలు అందరూ చెప్పిన మాటలు విన్నాడు శ్రీరామచంద్రుడు. ఆయన అధ రామ ప్రసన్నాత్మా శ్రుత్వా వాయుసుతస్య, ఆ వాయుసుతుడైనటువంటి హనుమంతుని యొక్క ఆ సలహా కూడా విని ప్రత్యభాషత, ఆయన మళ్ళీ సమాధానం చెప్తున్నాడు. ఎవరు? దుర్ధర్ష, ఏమాత్రము ఇతరుల చేత జయింపబడటానికి వీల్లేనివాడు. దుర్ధర్ష శ్రుతవాన్, చక్కటి శాస్త్ర పాండిత్యం కలిగిన వాడు అయినటువంటి శ్రీరాముడు ఆత్మనిస్థితం, తన మనస్సులో ఏదైతే అభిప్రాయం ఉన్నదో ఆ అభిప్రాయాన్ని ఆయన ఇప్పుడు బయట పెట్టాలి. ఇప్పుడు శ్రీరాముడి హృదయం ఏమిటి? హనుమంతుడు చెప్పిందే ఈయనకి ఇష్టం, విభీషణుణ్ణి స్వీకరించాలి. అయితే మిగిలిన వాళ్ళు, ఆ జాంబవంతుడు మహేంద్రుడు, వీళ్ళు చెప్పిన మాటలు అలా ఉంచి సుగ్రీవుడు మాత్రం పూర్తిగా గట్టిగా వ్యతిరేకిస్తున్నాడు. ఆ సుగ్రీవుణ్ణి ఒప్పించితేనే కానీ కార్యం ఇక్కడ సుగమం కాదు. ఇది ఇప్పుడు శ్రీరామచంద్రుడు నిర్వహించవలసినటువంటి అతి సున్నితమైన విషయం, ఘట్టం. అందులోనే స్వామివారి యొక్క ఆ గొప్పతనం నిండి ఉంది. ఆయన శరణాగతి ఇవ్వడంలో ఆయనకు ఏ విధమైన వికారాలకి లోను కాలేదు. అసలు ఎప్పుడూ స్వామివారు నిర్వికారంగా ఉంటాడు. నిర్వికారంగా ఉంటాడు అంటే అర్థం ఏమిటి? ఎదటి వాళ్ళు మాట్లాడితే సమాధానం చెప్పడా? చెప్తాడు. తాను చేయవలసిన పనులు చెయ్యడా? చేస్తాడు. కానీ ఏ విధమైనటువంటి భావాలకి లోనుగాక పైకి మాత్రం నవ్వుతూ మామూలుగానే ప్రవర్తన ఉంటుంది. కానీ మనస్సులో దేని మీద నేను నాది అనే భావం ఉండదు. ఇది శ్రీరామచంద్రుని యొక్క ప్రవర్తనలో, ఆయన మాట తీరులో, ఆయన హావభావ భంగిమలో సాధకులమైన మనం గ్రహించవలసింది. అందులో శతాంశమైన మనం గ్రహించగలిగితే మన సాధన బాగా అది సత్ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఒక్క హనుమంతుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ దాదాపుగా వద్దు, ఈ విభీషణుణ్ణి మనం స్వీకరించొద్దు అనే అన్నారు కదా. వాళ్ళ మాటల వల్ల ఆయన ఏ వికారాన్ని ఎందుకు తీసుకోకూడదు అని అటువంటి కోపభావం కానీ అయిష్టం కానీ స్వామివారి ముఖంలో ఎక్కడా కనపడలేదు. కానీ హనుమంతుడి మాటలుగా ఆయన మనసులో సంతోషం కలిగింది. అది ప్రవర్తన విధానం అంటే. ఒక అద్భుతమైనటువంటి మానవ ప్రవృత్తిని ఎలా ఉండాలో శ్రీరామచంద్ర ప్రభువు చూపిస్తున్నాడు. అధ రామ ప్రసన్నాత్మ శ్రుత్వా వాయుసుతస్య
ప్రత్యభాషత దుర్ధర్ష శ్రుతవాన్ ఆత్మనిస్థితం. ఏమంటున్నాడు? నెమ్మదిగా మొదలు పెడుతున్నాడు. నాయనలారా, మమాపితు వివక్షాస్తి, నా మనసులో కూడా ఒక అభిప్రాయం ఉంది. ఇది ఒక మహారాజుగానో, లేకపోతే ఒక పెద్ద అధికారం ఉన్న వ్యక్తిగానో, లేకపోతే ఒక రావణాసురుడుగానో ఈయన మాట్లాడటం లేదు. ఎంత వినయంగా, ఎంత అనుకూలంగా, తాను కూడా ఎదటి వాళ్ళతో సమానమే, నేను మీకంటే పెద్ద ఎక్కువేం కాదు, మీరు నేను ఒకటే అనే భావం ఎదటి వాళ్ళలో కలిగేటట్లు మాట్లాడుతున్నాడు స్వామివారు. మమాపితు వివక్ష అస్తి కాచిత్ ప్రతి విభీషణం. విభీషణుని గురించి నాకు ఒక ఆలోచన ఉంది, అది నేను మీ ముందు పెడతాను. ఒక మాట చెప్తాను, వినండి. మీరందరూ కూడా నా శ్రేయస్సు కోరేవాళ్లే కదా, ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకనే మీరు నేను చెప్పే మాట కొంచెం జాగ్రత్తగా వినండి. శ్రోతుమిచ్చామి తత్సర్వం భవద్భిః శ్రేయసి స్థితైః. నేను చెప్పేదంతా మీరు నా శ్రేయస్సును కోరుతున్న మీరు జాగ్రత్తగా వినాలని నేను భావిస్తున్నాను. మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం. శ్రీరామచంద్రుడి మాటల్లో మీతో సమానం అంటూనే తన మనసులో ఉన్న మాట ఎంతో నేర్పుగా బయటపెట్టాడు. మిత్రభావేన సంప్రాప్తం. ఈ విభీషణుడు ఎలా వచ్చాడు మన దగ్గరికి? శత్రువులాగా వస్తున్నాడా, మిత్రుడిలాగా వచ్చాడా? మిత్రభావంతోనే వచ్చాడు కదా. అది ఆ సంగతి ఆయన మాటల్లోనే తెలిసింది కదా. అయితే మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడారు అంటే ఆయన మీద నమ్మకం లేక. కానీ నేనేమంటున్నాను అంటే మిత్రభావంతో ఆ విభీషణుడు మన వద్దకి వచ్చాడు కాబట్టి నత్యజేయం కథంచన, ఏది ఏమైనా కానీ నా దగ్గరికి వచ్చి స్వామి నిన్ను నేను శరణు కోరుతున్నాను అంటే నేను ఎలా విడిచిపెడతానయ్యా? నత్యజేయం, నేను విడిచిపెట్టను. దోషో యద్యపి తస్య స్యాత్. ఆయనలో దోషం ఉండనివ్వండి, ఉండవచ్చు, ఉందో లేదో, సరే మీరు చెప్పినట్టు ఉందేనే అనుకుందాం. సతామే తదగర్హితం. సత్పురుషులైన వాళ్ళు ఆ ఎదురువాడిలో మిత్రభావంతో వచ్చిన వాడిలో వ్యతిరేక భావాన్ని చూడడు, ఒకవేళ ఉన్నా దాన్ని పట్టించుకోడు. ఇది శ్రీరాముని యొక్క ఔదార్యం, మహాగుణాలు. ఇది శ్రీరాముడు ప్రకటించినటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆయన ఇంకా చెప్దామని అనుకుంటున్నాడు కొన్ని మాటలు. కానీ ఈ లోపల సుగ్రీవుడు, ఆయనకు కొంచెం ఆవేశం ఎక్కువ కదా. ఆయన ఆవేశం దేని గురించి? ఏ విధంగానైనా శ్రీరామచంద్రుడు ఈ యుద్ధంలో విజయం సాధించాలి, అమ్మవారిని మళ్ళీ తిరిగి స్వీకరించాలి. ఇది ఆయన దృఢమైన నిర్ణయం, ఆలోచన. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అసలు ఎవరు ఆ విషయంలో సుగ్రీవుణ్ణి శంకించాల్సినటువంటి అవసరం లేదు. ఆయన దృష్టి ఎంతసేపు అది. సుగ్రీవుడు ఈ ఈ ఈ విభీషణుణ్ణి మనం స్వీకరించవద్దు అనే చెప్తాడు. పోని స్వీకరించండి తప్పులేదు అని అంటాడా? ఎలా అంటాడు? ఎందుకని వద్దని అంటాడు? తాను ఏమిటి, తన స్థితి ఏమిటి, తన పరిస్థితి ఏమిటి, తన హోదా ఏమిటి? తాను వానర రాజ్యానికి మహారాజు. మహారాజు ఎప్పుడూ కూడా ఒక విషయం వచ్చినప్పుడు ఏం చేయాలి? దాంట్లో ఉన్నటువంటి మంచి చెడ్డలు, శుభాశుభాలు, న్యాయాన్యాయాలు ఇలాంటి వాటిని తన దగ్గర పనిచేసే వాళ్ళు తనకు వివరించి చెప్పాలి, వాళ్ళ నివేదిక ఇవ్వాలి. అది చూసి దాంట్లో ఉన్న మంచి చెడ్డలు తాను నిర్ణయిస్తాడు మహారాజుగా. సరే, ఇప్పుడు ఈయన మహారాజు, ఇక్కడ స్వామివారి వద్ద ముఖ్య సైన్యాధిపతిగా ఉన్నాడు. ఈయనే స్వీకరిద్దాము అంటే ఇంకా ఆ మైందుడు, ద్వివిధుడు, జాంబవంతుడు ఇలాంటి వాళ్ళు ఏం కాదని అనరు కదా, విషయం తేలిక అయిపోతుంది కదా అన్నాడు. ఈయన స్వీకరించడు. ఎందుకని అంటే ఈ విధంగా తాను వ్యతిరేకిస్తే దాని వలన తాను వ్యతిరేకించటంలో ఏమాత్రం దోషం ఉన్న చర్చలో ఆ దోషం బయటపడితే తాను అంగీకరించటానికి, మళ్ళీ స్వీకరించటానికి తాను సిద్ధమే.
అంతటి విశాల హృదయం ఉన్నటువంటి మహానుభావుడు సుగ్రీవుడు. కాబట్టి ఆయన ఆ విధమైనటువంటి ఒకానొక దృక్పథాన్ని తీసుకున్నాడు. మరి హనుమంతుడు కూడా సుగ్రీవుడు చెప్పినట్టే చెప్పాలిగా. సుగ్రీవుడు ఎవరన్నావు? మహారాజు. హనుమంతుడు ఏమన్నా మహారాజా? కాదు. ఎవరు? మంత్రి. ఎవరి దగ్గర? సుగ్రీవుడి దగ్గర. ఇక్కడ ప్రధానమైన విషయం. ఇందాకటి నుంచి మనం ఈ విషయంలో ఉన్నటువంటి లోపల ఉన్న అంతరంగంలో ఉన్న భావాన్ని మనం చర్చించేటప్పుడు సుగ్రీవుడు మహారాజు, మంత్రి, హనుమంతుడు. సుగ్రీవుడు ఏమన్నాడు? స్వీకరించవద్దు అన్నాడు. ఇప్పుడు మంత్రి ఏం చెయ్యాలి? ఒకవేళ రాజుగారి నిర్ణయంలో 100కి 100% కూడా అది నిజమైతే మంత్రి కూడా దాన్ని సమర్థించాలి. అందులో ఒకవేళ ఏదైనా కొంచెం లోపం ఉంటే దాన్ని మంత్రి చెప్పాలి, మంత్రి చేత చెప్పించాలి. ఇది సుగ్రీవుని యొక్క లోపల ఉన్న అంతరాంతరాల్లో ఉన్న అభిప్రాయం. పైకి చెప్పకుండా ఆ మాట వద్దు అన్నాడు. దానికి ఏవో 2-3 కారణాలు చెప్పాడు. ఇప్పుడు హనుమంతుడు ఏమనాలి? ఇక్కడ ముగ్గురు ప్రధానం. సుగ్రీవుడు మహారాజు, హనుమంతుడు మంత్రి, శ్రీరామచంద్రుడు పరమాత్మ. ఈ మహారాజు కన్నా ఈ మంత్రి కన్నా కూడా అతీతుడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి అందరి చేత గౌరవాన్ని పొందుతున్నటువంటి మహానుభావుడు సాక్షాత్తు పరమాత్మయే అయిన వాడు శ్రీరాముడు. ఈ సంగతి వీళ్ళిద్దరికీ తెలుసు. ఈ ముగ్గురు నిర్ణయం ఎంత ఇదిగా, ఇప్పుడు శ్రీరామచంద్రుడి ముందు 2 అభిప్రాయాలు వస్తున్నాయి. అలా రావటం వచ్చేటట్లు చెయ్యటమే సుగ్రీవుని యొక్క ప్రధానమైనటువంటి ఆలోచనగా మనం ఈ ఘట్టం మొత్తాన్ని భావిస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఎంత అద్భుతంగా, ఎంత చక్కగా హేతుబద్ధంగా భావి కాలంలో జరగబోయే శుభాల్ని సూచించే విధంగా, ఉద్రేకాలకి లోను కాకుండా, అనుమానాలకి తావు లేకుండా చక్కటి సంభాషణ జరుగుతుంది. ఇలా ఆ రావణాసురుడు కొలువులో జరిగిందా? లేదు. అంత అనిశ్చిత స్థితి. వాళ్ళు ఎగిరి ఆయుధాలు పుచ్చుకొని గంతులేసి పదండి వెళదాం, కొట్టేద్దాం, నరికేద్దాం అన్న స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నిలకడ లేదు. అసలు ఆ రాముడికే ఏ విధం, అది రావణాసురుడికే ఏ విధమైనటువంటి నిశ్చయము లేదు. ఇక్కడ సుగ్రీవుడు అలా కాదు, బానే చెప్పాడు. ఇంకొక ముఖ్య విషయం, మళ్ళీ మనం ఇక్కడ సుగ్రీవుడు, హనుమంతుడు, శ్రీరామచంద్రుడు వీళ్ళ మధ్యలో నడుస్తున్న సంభాషణని చెప్పుకోవాలి అంటే మరొక అతి ముఖ్యమైన విషయాన్ని కూడా మనం బయటికి తీయాలి. ఏమిటది? సుగ్రీవుడిలో ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత హనుమంతుడు, శ్రీరామచంద్రుడు ఇద్దరిలో లేదు. ఏమిటా బలహీనత? భయం. ఈ సంగతి మనకు స్పష్టంగా తెలిసింది. కిష్కింధకాండలో రామలక్ష్మణులు ఇద్దరు విల్లు ధరించి, కోదండాలు ధరించి, అమ్ములు బొదులు ధరించి ఆ పంపానది తీరంలో వాళ్ళు వస్తూ ఉంటే దూరం నుంచే చూశాడు విభీషణుడు. చూసి ఏమనుకున్నాడు? అమ్మా, వీళ్ళెవరు ఇంత మహానుభావులు, ఇంత వీళ్ళు ధరించి వస్తున్నారు, వీళ్ళని నా సోదరుడు వాళ్ళే పంపాడు, వీళ్ళు నన్ను చంపటానికే వస్తున్నారు అని వాళ్ళంటే భయపడిపోయాడు సుగ్రీవుడు. కాబట్టి సుగ్రీవుడిలో భయం ఉన్నది. అదే భయం ఇప్పుడు ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఈ లోపల ఏం మారిపోయింది? ఇప్పుడు భయం ఎందుకు వ్యక్తపరుస్తున్నాడు? ఏమో, ఆ విభీషణుడిని కనుక మనం అంగీకరించినట్లయితే అతడు నిజంగా రావణాసురుడి తరపునే వచ్చి ఆ విధంగానే మన మీద మనని బాధ పెట్టి, మనని అపకారం చేసి, ఏదో ఎవరినో ఒకరిని సంహరించి ఈ విధమైన పని చేస్తాడా అని భయం. ఎప్పుడు భయాన్ని శంకించేవాడే సుగ్రీవుడు. అందుకనే ఆయన అదృష్టం ఏమిటి అంటే హనుమంతుడు ఆయనకు మంత్రిగా ఉండటం.
అక్కడ అన్నాడు, కొంచెం చివాట్లు కూడా పెట్టాడు. ఏమయ్యా సుగ్రీవా, ఎందుకు అలా భయపడతావు? అసలు నువ్వు ఎక్కడున్నావో గుర్తుందా? ఋషిముఖం మీద ఉన్నావు. ఇక్కడిగా వాళ్ళు రాలేడు, వాలి పంపిన మనుషులు వస్తారు అనుకుంటున్నావు. వాళ్ళని చూడు, వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని వివరించి చెప్పాడు. ఆయన భయం పోగొట్టాడు హనుమంతుడు. ఇక్కడ కూడా అలాంటి భయమే గనక తనలో ఉన్నది కాబట్టి ఆ భయాన్ని పోగొట్టాలి అంటే హనుమంతుడికి ఆ అవకాశం ఇయ్యాలి. ఆ అవకాశం ఇవ్వాలనే ఆలోచన రావటం రాజు యొక్క లక్షణం, భయపడటం మానవ లక్షణం. ఈ రెండింటినీ కలకాపులకం చేసి సమ్మిశ్రితం చేసి సుగ్రీవుడు ఆ మాట అని అదే వాదం పట్టు కూర్చున్నాడు. హనుమంతుడు ఆయన వాదాన్ని పక్కన పెట్టి తాను చెప్పదలుచుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన, మంత్రి కాబట్టి చెప్పాడు. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత. బుద్ధి, హనుమంతుడు మహామేధావి. ఆయన బుద్ధి సునిశ్చితమైంది, కుశాగ్ర బుద్ధి. ఏ విషయంలోనైనా ధర్మం, అది ఏమిటి గొప్ప బుద్ధి అంటే ఏది ధర్మం ఏది అధర్మం అది తెలిస్తే చాలు. వివేకం, సదసద్వివేకం. ధర్మాధర్మాలకి మూలమైనది సదసద్వివేకం. ఎప్పుడు ధర్మాన్ని చెప్పగలడు అంటే మానవుడు మనం చెప్పుకునే దారిలోకి వస్తే ఎప్పుడు చెప్పగలడు? మనమైనా సరే ఎప్పుడు ఎదటి వాళ్ళు చేసింది ఏది మంచి ఏది కాదు అని మనం కూడా నిర్ణయం చేస్తున్నాం. అది మనం ఎప్పుడు చేయగలం? సదసద్వివేకం మనలో ఏమాత్రం ఉన్నా మనం చెప్పేది సత్పక్షపాతంగానే చెప్తాం కాబట్టి, పరమాత్మకి అనుకూలంగానే చెప్తాం కాబట్టి, అధర్మాన్ని మనం సమర్థించం కాబట్టి. రావణాసురుడు ఆ స్కంధావారంలో అంతా అయోమయమే కనపడుతుందని మనం చెప్పుకుంటున్నాం. ఎక్కడైనా వాల్మీకి ఆ మాట రాశాడా? రాయలేదు. ఇక్కడ అంతా శుభ పరిణామాలు, చక్కటి మాటలు, మరి ఒక గొప్ప సుహృద్ భావపూరితమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఈ విషయాలు మనం గ్రహించాలా అక్కర్లేదా? రామాయణం మనం పఠించేటప్పుడు, అధ్యయనం చేసేటప్పుడు. కాబట్టి ఇంత అర్థం ఉన్నది సుగ్రీవుడు చెప్పిన మాటల్లో. ఆయన ఏమి తెలివి తక్కువగాను మూర్ఖంగాను తాను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అనే విధంగా కూర్చోలేదు. మహా తెలివిగా మేధావి కాబట్టి ఆయన ఆలోచించాడు. ఆ ఆలోచన కూడా తన స్వార్థం ఏమీ కాదు, పరమాత్మకి ఏ విధంగా తాను సహాయపడగలను, అది ఆయన పూర్వజన్మ సుకృతం. పరమాత్మకి సహాయపడగలగటం అది జీవితంలో ఆయన చేసుకున్నటువంటి మహాపుణ్యప్రదమైనటువంటి ఘట్టం. మిగతా వాళ్ళందరూ కూడా అంతే. అదే పుణ్యం ఇప్పుడు విభీషణుడికి పట్టబోతోంది. ఎంతకాలం ఆయన అక్కడ పెరిగినా బురదలో పెరిగిన తామర పువ్వులాగా ఆయన దేనిని బురదను కూడా అంటించుకోకుండా చక్కగా తెల్లటి శుభ్రమైన కీర్తితో శ్రీరామచంద్రుని యొక్క పాదాల మీద పడి శరణు వేరడానికి వచ్చాడు. ఆ పైన నిలబడి ఉన్నాడు. ఇదంతా రోజుల తరబడి జరిగే చర్చ కాదు. అంతా కలిపి 5 నిమిషాల్లో వాళ్ళు పాపం ఎక్కువసేపు ఎందుకు వాళ్ళని నిల్చోబెట్టడం, ఇదంతా కలిపి నా 2-3 నిమిషాలు ఆయన అంటాం, ఈయన అంటాం, శ్రీరామచంద్రుడు ఈ మాట అంటాం, ఇదంతా శుభ్రంగా జరిగిపోతుంటే మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతామేతదగర్హితం. అతడి దోషాలు ఉన్నా లేకపోయినా నాకు పని లేదయ్యా, నన్ను వచ్చి శరణు అడిగాడు అంతే, శరణం ఇచ్చేస్తాను అని ఇది శ్రీరాముడు ప్రకటించినటువంటి. ఇంకా ఆయన కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటున్నాడు, కానీ మధ్యలో వెంటనే సుగ్రీవుడు కొంచెం ఉద్వేగ ప్రకృతి కదా, ఆయన ఏమంటున్నాడు, బాగా ఆలోచించాడు. ఏమిటి ఈయన ఆ విభీషణుడికి శరణం ప్రసాదించేస్తాను అంటున్నాడు. ప్రభు మళ్ళీ అదే వాదాన్ని, ఇంకా ప్రభు ఇతడు దుష్టుడే కావచ్చు, దుష్టుడు కాకపోనవచ్చు, మనకెందుకు? అతడు దుష్టుడైతే మనకేమిటి, సత్పురుషుడైతే మనకేమిటి? ఒక్క విషయం నేను అడుగుతాను, మీరు చెప్పండి. ఇతడెవరు? రాక్షసుడు. రాక్షసులందరూ మనకు శత్రువులు అవునా కాదా? రాక్షసుల్లో మిత్రుడు ఎవరైనా ఉన్నామని ఇంతవరకు ఎవరైనా వచ్చి మీ దగ్గర చెప్పారా? ఇప్పుడు ఈయన వచ్చి ఏమంటున్నాడు? రాక్షసుడు కాబట్టి సుదుష్టో వాప్యదుష్టో వా కిమేష రజనీచర. అది కిమేష ఏదైతే అవనండి, దుష్టుడు కానీ అదుష్టుడు కానీ.
ఏష రజనీచర, ఇతడు రాక్షసుడు. పైగా ఇతడు రాక్షసుడు అయితే ఏమయ్యా మనకి మిత్రుడు కాకూడదా అని తమరు అంటారేమో మహాప్రభు. ఇంకొక దోషం చెప్తున్నా, ఇంతవరకు చెప్పినటువంటి దోషాలన్నింటికంటే మించిన మహా గొప్ప దోషం ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఏమిటది అంటే, అన్నగారు ఇప్పుడు మనం అటు తరఫున ఆలోచిద్దాం. అన్నగారు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? సంకట పరిస్థితుల్లో ఉన్నాడు. ఎవరు? రావణాసురుడు. ఆ కుంభకర్ణుడు ఏమన్నాడు? ముందేమో తిట్టాడు, తర్వాత సర్లే ఇంకేం చేస్తాం పదా, నేను కూడా యుద్ధం చేస్తాను, నేను ఒక్కని చాలులే ఆ శ్రీరామచంద్రుని చంపేస్తాను అన్నాడు ఆయన. ఈయన కూడా అదే మాట అనాలిగా ముందు చెప్పాడు, ఇచ్చేసేయి అని. ఆయన వినలేదు. ఏం చేయాలి? ఇంకో అన్నగారు కుంభకర్ణుడిలాగా తను కూడా సరేలే నేను నీ తరఫున యుద్ధం చేస్తానని అనాలి కదా. రాక్షసుడైతే అన్నగారిని విడిచిపెట్టి వస్తాడా? కష్టకాలంలో తనని నమ్ముకున్నటువంటి తన సొంత అన్నని విడిచిపెట్టి వచ్చాడా లేదా? ఇది లోపమా? ఇది ధర్మమా? ఇది లోపం అవునా కాదా? ఇది ధర్మమా? మిక్కిలి సంకట స్థితిలో ఉన్న అన్ననే విడిచిపెట్టి వచ్చేశాడే, ఇంకా రేపొద్దున్న మన్ని విడిచిపెట్టి మళ్ళీ ఎక్కడికి పోతాడో? మళ్ళీ అన్న దగ్గరికి పోతాడేమో. ఏంటికి? ఎవరు నమ్మచ్చు? ఎలా నమ్ముతాం ఇతన్ని అని ఆయన ఇప్పుడు ఆలోచించి లోపల ఉన్న ఆ మాటను బయట పెట్టేశాడు సుగ్రీవుడు. ఇంకా ఇప్పుడు శ్రీరామచంద్రుడి ముందు ఒక జటిలమైన సమస్య వచ్చి పడింది. ఏమిటది? ఆయన అద్దెలేవయ్యా సుగ్రీవా, నువ్వు చెప్పిన మాట నేను విన్ను, అదే నువ్వు అలా మాట్లాడతావు, అలా మాట్లాడకూడదు అని కొంచెం కోపంగా ముఖం పెట్టుకుని శ్రీరామచంద్రుడు గనక మాట్లాడితే చాలా ప్రమాదం. అది అసలు రాముని యొక్క నడవడికకే విరుద్ధమైన విషయం. ఆయనకి ఎవరు శత్రువులు లేరు. అలా మాట్లాడు, ఆయన ఎదటి వాళ్ళని నొప్పించేటట్లు మాట్లాడడు. ఏ విధంగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆ సుగ్రీవుణ్ణి కూడా తన వైపుకి లాక్కుంటాడు మాటల యొక్క ఆ వైదుష్యంతో, అది ఇప్పుడు మనం చూడాలి. శ్రీరాముడు ఏం చేశాడు? ఆయన ఆ నవ్వు వచ్చింది ఆయనకి, నవ్వాడు. కోపం రాలేదు, చిరాకు రాలేదు, ఏది రాలేదు, నవ్వాడు. నవ్వుతూ అందరినీ చూశాడు, అందరినీ చూసి నవ్వాడు. ఎలాగైనా చెప్పచ్చు. ఇప్పుడు సుగ్రీవుడితో మళ్ళీ వెంటనే సూటిగా ఇది చాలా గొప్ప కావ్య రచనా శిల్పం. ఇంతకు ముందు కూడా ఇలాగే అన్నాడు హనుమంతుడితో మాట్లాడుతూ. హనుమంతుడి మాటలు విని లక్ష్మణుడితో మాట్లాడాడు ఆయన. మరి ఇందులో ఉన్న దేవరహస్యం ఏమిటో అంటే, ఏముంది అందులో? లక్ష్మణుడితో చెప్తున్నాడు అంటే తనలో తాను చెప్పుకుంటున్నాడు అని. లక్ష్మణుడికి కూడా ప్రాముఖ్యతను ఇచ్చి మాట్లాడుతున్నాడు అని. లక్ష్మణుణ్ణి ఆ మాటలు ఆ ఎదటి వ్యక్తితో చెప్పమని. ఇన్ని రకాల అర్థాలు ఉండవచ్చు. తరువాత ఇప్పుడు అదే విధంగా మళ్ళీ లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు. సుగ్రీవుడి మాటల్ని శ్రీరామచంద్రుడు విశ్లేషిస్తున్నాడు. ఏమంటున్నాడు? విభీషణుడు తన అన్ననే విడిచిపెట్టి రావడం దోషం కాదా అని సుగ్రీవుడు అంటున్నాడయ్యా. లక్ష్మణ, విన్నావా నువ్వు? సుగ్రీవుడి మీద నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఎందుకని? అతడు శాస్త్ర అధ్యయనం చేసినవాడు, పెద్దలని సేవించేవాడు కనుకనే ఇలా చెప్పగలిగాడు, ఈ మాటలు చెప్పగలిగాడు. ఇది ఎక్కడి విచిత్రం? తనకి వ్యతిరేకం చెప్పి తనేమో విభీషణుణ్ణి స్వీకరిస్తానని తను ఒక మాట అంటే, దాన్ని వద్దని ఆయన అంటుంటే ఆ వద్దని విభీషణుడి మాటని సమర్థిస్తున్నాడు ఈ శ్రీరామచంద్రుడు. ఇది ఎంత అద్భుతమైన ఘట్టం! ఎలా సమర్థిస్తున్నాడు? ఈ సుగ్రీవుడు చాలా శాస్త్ర పాండిత్యం ఉన్నవాడయ్యా, పెద్దలని సేవించేవాడు, అనధీర్చి అలాంటి వాడే ఇలా మాట్లాడగలడు అంటే పరమాత్మకి కూడా తన అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్పగలిగినటువంటి ఆత్మధైర్యం కలవాడు సుగ్రీవుడు. అనధీత్య శాస్త్రాన్ని వృద్ధాన అనుపసేవ్యచ, శాస్త్రాలని అధ్యయనం చేయకుండా, పెద్దల్ని సేవించకుండా, నశక్యం
ఈదృశం వక్తుం, ఇలా మాట్లాడటం ఎవరికి సాధ్యం కాదు. ఎలాగా? యదువాచ హరీశ్వర. కాబట్టి లక్ష్మణ, ఈ విషయంలో ఇప్పుడు నేను అంటే దీన్ని బట్టి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఓహో అయితే సుగ్రీవుడు చెప్పింది నిజమే కదా, ఇంకా ఈ విభీషణుడిని వెళ్ళిపో అని చెప్పేస్తాడు శ్రీరాముడు అని అనుకుంటున్నారు. అక్కడే ఉంది శ్రీరాముని యొక్క ఆ నైపుణ్యం. ఆయన ఏమంటున్నాడు లక్ష్మణుడితో, నేను ఒక ధర్మ సూక్ష్మం చెప్తానయ్యా. ఆవిడ చెప్పేది లక్ష్మణుడితో పైకి, అంతకుముందు హనుమంతుడితో ప్రథమ పరిచయంలోనూ అంతే, చెప్పేది లక్ష్మణుడితోటే, లక్ష్మణుడి ద్వారానే, కానీ చెప్పేది ఆయనకే. అదొక విచిత్రమైనటువంటి పద్ధతి. అదేముంది దాని, అది శిష్టజన సమ్మతమైన పద్ధతే. ఇక్కడ కూడా అదే పద్ధతి అంటున్నాడు. నా విషయంలో నాకు ఒక ఆలోచన ఉందని చెప్పాను కదా, అదేమిటో చెప్తాను విను. ఒక్కటి, ఈ విభీషణుడిలో దోషం లేదయ్యా. దోషోవా దుష్టోవా అప్యదుష్టోవా అన్నాడు కదా, దుష్టుడని నిరూపించాడు కదా. ఈ సుగ్రీవుడిలో దుష్టత్వము లేదు. ఇది ఇప్పుడు విభీషణుడు, అదే మన సుగ్రీవుడు చెప్పిన మాటలలో ఉన్నటువంటి ఆ విషయాన్ని ఖండించినట్లు అవుతుంది, తన మనస్సులో ఉన్న విషయాన్ని బయట పెట్టినట్లు అవుతుంది, తన వాదన పటిమని, తన ఆలోచనలో ఉన్న గాఢత్వాన్ని నలుగురికి వివరించి చెప్పినట్లు అవుతుంది. ఆ విధంగా తను అనుకున్న పనిని సాధించినట్లు అవుతుంది శ్రీరామచంద్రుడు. ఆయన ఏమంటున్నాడు, ఆ లోకంలో రాజులు ఎవరిని తమ శత్రువులుగా చూస్తారంటావు అంటే, తమ జ్ఞాతుల్నే శత్రువులుగా చూస్తారు. శత్రువుల్ని ఎలాగో శత్రువులుగానే చూస్తారు, జ్ఞాతుల్ని కూడా శత్రువులుగానే చూస్తారు. ఎవరు? లోకంలో రాజులు. ఇంకా ఎవరిని శత్రువులుగా చూస్తారు? ఇరుగు పొరుగు రాజులను కూడా శత్రువులుగానే చూస్తారు. వాళ్ళు ఎలాగూ శత్రువులే. ఇది సహజమైన విషయం లోకంలో, అవునా కాదా? అవునన్నా, అది నిజమే, నువ్వు చెప్పింది నిజమే. అయితే అందుకనే ఏదైనా సంకట పరిస్థితి వచ్చింది కనుకనే, వచ్చిందే అనుకో, అప్పుడు ఆ రాజు తన జ్ఞాతిని దెబ్బతీస్తాడు. ఇప్పుడు రావణాసురుడికి అదే ఎంత చక్కటి పాయింట్ ఇది. ఇప్పుడు ఇది ఏంటంటే ఆధునిక న్యాయశాస్త్రం కూడా న్యాయవాదులు, న్యాయమూర్తులు అసలు ఒకరేమిటి, మనస్తత్వ శాస్త్రవేత్తలు, ధర్మశాస్త్రవేత్తలు, న్యాయశాస్త్ర కోవిదులు, నిపుణులు, న్యాయమూర్తులు, వైద్యులు, ఉపాధ్యాయులు, వర్తక వ్యాపారాలు, అందరూ సర్వమానవులు రామాయణాన్ని వారికి ఏ విధంగా అన్వయించుకోవాలో ఒక అర్జునుడు వంక పెట్టి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతని బోధించాడు. ఏముంది అందులో? ఏమీ లేదు. నువ్వు ఎలా మోక్షాన్ని పొందుతావు, నీ స్వస్వరూప జ్ఞానాన్ని నువ్వు ఎలా, భగవద్గీతలో ఉన్న విషయం స్పష్టంగా ఒక్క ముక్క చెప్పుకుంటే ఏమిటి అందులో ప్రధానం? 18 అధ్యాయాల్లోనూ కూడా ఏమిటి? నీ స్వస్వరూపం నీకు ఎలా తెలుస్తుంది? తెలుగు ఇలా తెలిసేస్తుందయ్యా అని చెప్పలా. నీ ప్రవర్తన ఎలాంటిదైతే, నీలో ఉన్న ధర్మం, నువ్వు ధర్మాన్ని ఏ విధంగా తెలుసుకున్నట్లయితే, నీ ధర్మాన్ని నువ్వు ఏ విధంగా ఆచరించినట్లయితే, ఏ విధంగా ఆచరించాలో ఆ విధంగా ఆచరిస్తే నీకప్పుడు నీ స్వస్వరూపం తెలుస్తుంది. ఇదే భగవద్గీత యొక్క సారాంశం. అవునండి, బాగానే ఉంది, మరి మేము మా స్వస్వరూపాన్ని తెలుసుకుంటాం, మాకు ఒరిగిందేమిటి అంటే అది స్వానుభవం వల్ల స్వస్వరూప జ్ఞానము అంటే ఆత్మానాత్మ వివేకము. ఇక్కడ అనేక శాస్త్ర విషయాలు పనిచేసి మనస్సులో 2 రకాలుగా మనం స్వస్వరూపాన్ని తెలుసుకోవటాన్ని సమర్థించాలి. ఒకటి వైరాగ్య దృష్ట్యా, లోకం మీద, సంసారం మీద విరక్తి కలిగి దీంట్లో నుంచి ఎప్పుడు విముక్తి పొందుదామా అన్నవాడు తప్పనిసరిగా వేదాంత అధ్యయనం చేయాలి. అంత వైరాగ్యం లేదండి, కానీ నాలో ఇంకొక జిజ్ఞాస ఉందండి. ఏమిటా జిజ్ఞాస? అసలు ఈ సృష్టి ఎక్కడిది, ఎవరు చేశారు, ఏమిటిదంతా, దీని వెనక ఎవరైనా ఉన్నారా లేదా, లేకపోతే దీని అంతటా అనేక మంది 16 వాదాలు లేవదీశారు. ఆ వాదాలన్నీ అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం మనకు లేదు, ఆ ప్రసక్తి లేదు, సందర్భం కూడా కాదు. 100 రకాల వాదాలు ఉన్నాయి.
ఇవన్నీ నిలిచేవి కాదు. ఒక్క శంకర భగవత్పాదులు చెప్పిన అద్వైత మార్గమే సరిపడినది, మిగిలినవి ఏవి కాదు. అలా ఆ దృష్టితో చూస్తే ఈ ప్రపంచం ఏమిటి, దీనికి నేను తెలుసుకోవాలి. ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలను అడిగితే వాళ్ళు ఏదో చెప్తున్నారు అనుకోండి, అది మనకి అందరూ అది అర్థం చేసుకోలేరు. కానీ ఈ అర్థం చేసుకోవడం వలన భుక్తి ముక్తి రెండూ లభిస్తాయి అని అనుకుంటే వేదాంతం స్పష్టంగా సృష్టిని గురించి చెప్పింది. సృష్టి యొక్క పరమార్థం ఏమిటో, అసలు సృష్టి ఏమిటో, దాని యొక్క స్వరూపం ఏమిటో వివరించి చెప్పింది. అది తెలుసుకోవాలి అంటే ఉత్సుకత ఉంటే అది తెలుసుకోవచ్చు. ఈ విధంగా రెండు రకాల దృష్టిల్లో ఏ దృష్టిని అనుసరించినా మనం వేదాంతాన్ని, భగవద్గీతని తెలుసుకోవచ్చు. అదే దృష్టితో రామాయణాన్ని కూడా అధ్యయనం చేయవచ్చు. ఇది మనం సాధించేటటువంటి విధానం అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, విభీషణుడు దుష్టుడు కాదు అంటున్నాడు. లోకంలో రాజులు తమకి ఏదైనా ఆపద వచ్చి పడినప్పుడు తమ జ్ఞాతుల మీద పడి పగ తీర్చుకుంటారు. అలాగే సంకట స్థితి వచ్చింది. ఇప్పుడు ఈ రావణాసురుడు కూడా తనని ఎక్కడ, ఆ రావణాసురుడికి సంకట స్థితి వచ్చింది, పైగా తానేమో వద్దు నువ్వు ఆచరించేది తప్పని చెప్పాడు. ఇంకా ఇప్పుడు తనని బతకనివ్వడు ఆ రావణాసురుడు, ఏదొచ్చినా తన మీదే వేసేస్తాడు. ఇలాంటి అలవాట్లు లోకంలో చాలా ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అందుకని అంటే మన వైఫల్యాలన్నింటికీ అదటవాడే కారణం. రావణాసురుడు కూడా అలాగే అంటాడు. ఇప్పుడు మనిషిలో ఉదాత్తత ఎప్పుడు ఉంటుంది అంటే తన వైఫల్యానికి తానే కారణం, ఇతరులు కారు, అది ఉదాత్తత. ఇప్పుడు రావణాసురుడు ఏం చేస్తాడు, రేపొద్దున విభీషణుడిని దానికి బలి చేస్తాడు. అక్కడ బలైపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే విభీషణుడు ఇక్కడికి వచ్చాడు. ఇది శ్రీరామచంద్రుని యొక్క విశ్లేషణ. అమిత్రాహ తత్కులీనాశ్చ ప్రతిదేశాశ్చ కీర్తిదాక. అమిత్రులైన వాళ్ళు శత్రువులు, తన కులంలో పుట్టిన వాళ్ళు శత్రువులే, జ్ఞాతులు కాబట్టి. ప్రాతిదేశాశ్చ ఇరువు వరకు రాజ్యాల రాజులు శత్రువులే. వ్యసనేషు ప్రహర్తార, వాళ్ళకి ఆపద వస్తే మన కొడతారు. తస్మాత్ అయం ఇహ ఆగత, అందుకనే ఆ విభీషణుడు అక్కడి నుంచి అక్కడ ప్రమాదం వచ్చి పడింది కాబట్టే మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు దుష్టుడు ఎలా అవుతాడు ఆయన, విభీషణుడు సత్పురుషుడే. లక్ష్మణ, విభీషణుడు సత్పురుషుడే. అపాపాహ తత్కులీనాశ్చ మనయంతి స్వకాన్ హితాన్, తన బంధుజనుల హితం కోరేవాడే. కానీ దుష్టుడైన రావణాసురుడు మాత్రం తనని శంకించటం వల్ల ఇక్కడికి వచ్చాడు అని నేను భావిస్తున్నాను. ఈ మాటనే మరికొంచెం ఇంకొకసారి వివరంగా చెప్తాను, నీకు అర్థమైందో కాలేదో అని మళ్ళీ శ్రీరామచంద్రుడు అంటున్నాడు, విను. నిర్మల హృదయులైన జ్ఞాతులు తమ వారిని మంచివారిగానే భావిస్తారు. ఇతడు విభీషణుడు జ్ఞాతిజనుడే, ఈయన జ్ఞాతులే. కానీ ఇతడు నిర్మల హృదయుడు, అతడు దుష్ట హృదయుడు. ఈ నిర్మల హృదయుడు అవటం చేత విభీషణుడు అందరినీ మంచి దృష్టితోటే చూస్తాడు. కానీ దాయాది సత్పురుషుడైనా, అంటే విభీషణుడు సత్పురుషుడైనా రాజులు అతన్ని శంకిస్తారు. రావణాసురుడు అతన్ని శంకిస్తున్నాడు. ఇంత స్పష్టంగా చెప్తున్నాడు శ్రీరామచంద్రుడు. అంటే విభీషణుడు సత్పురుషుడే, కానీ రావణాసురుడు దుష్టుడు కదా. అతడు సత్పురుషుడైతే అసలు సమస్య లేదు, అతడు దుష్టుడు కదా. అందుకనే ఈ విభీషణుడిని ఆయన శంకిస్తున్నాడు. యస్తు దోషస్త్వయా ప్రోక్తో హి ఆదానే హరిబలస్య చ. ఆదానం స్వీకరించడంలో ఏదైతే దోషం ఉందని నువ్వు చెప్తున్నావో సుగ్రీవా, తత్రతే కీర్తయిష్యామి యథాశాస్త్రమిదం శృణు. నేను చెప్పేది ఆ విషయాన్ని చెప్తాను, విను. విభీషణుణ్ణి గ్రహించాలి అనడానికి నేను మరొక కారణం కూడా చెప్తాను. ఇది అద్భుతమైన విశ్లేషణ. అందరినీ చెప్పనిచ్చి ఎవరి మనస్సుకి నొప్పి కలగకుండా తను చెప్పవలసిన విషయాన్ని అందరి చేత ఒప్పించి మళ్ళీ అందరూ తనకి సాష్టాంగ పడేటట్లు చేసుకుంటున్నాడు పరమాత్మ. ఇది శ్రీరాముని యొక్క గొప్పతనం. కానీ పరమాత్మ తత్వం ప్రతి మానవుడు ఇతరుల్ని నొప్పించకుండా ఏ విధంగా ప్రవర్తించడం బాల్యం నుంచే నేర్చుకోగలిగినట్లయితే
సాధనా మార్గంలో అందరికంటే ముందు ఉంటాడు. మనకు కావాల్సింది సాధన సాధన సాధన. సాధన అంటే దేనికి సాధన? స్వస్వరూప జ్ఞానం, ఆత్మానాత్మ వివేకం కోసమే అదే సాధన. కాబట్టి ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తాను విను. ఏమిటి? ఎవరెవరు జ్ఞాతులు ఇక్కడ? రావణాసురుడు, విభీషణుడు జ్ఞాతులు. ఈ విభీషణుడు మనకేమైనా జ్ఞాత కాదుగా. ఇతడు మనము జ్ఞాతులం కాదు. అంటే మనం ఒకే వంశంలో పుట్టిన వాళ్ళం కాదు. అతడు మనకి జ్ఞాత కాదు. నా వయం తత్కులీనాశ్చ, మనము ఆయన వంశానికి చెందిన వాళ్ళం కాదు. రాజ్యకాంక్షి చ రాక్షస, ఇక్కడ ఈ విభీషణుడికి రాజ్యకాంక్ష ఉన్నది. ఆ ఆకాంక్షతో ఆయన వచ్చి ఉండొచ్చు. పండితాహి భవిష్యంతి, రాక్షసుల్లో కూడా విచక్షణ జ్ఞానం గలవాళ్ళు ఎందుకు ఉండకూడదు? రాక్షసులలో కూడా పండితులు భవిష్యంతి, అందరిలోనూ వాళ్ళు ఎవరైనా కానీ సత్పురుషం, ఆ సజ్జనత్వం, ఆ ధర్మస్థితి, ధర్మవర్తనం అనేది ఉంటే, ధర్మ జ్ఞానం అనేది ఉంటే వాడు ఎవడైనా కానీ, ఎక్కడైనా పుట్టిన ఎవరైనా కానీ అతడు సత్పురుషుడు. రాక్షసుల్లో కూడా అటువంటి వారు ఉన్నారు. ఇక్కడ పరమాత్మ వచ్చినటువంటి అవతార విశేషం మనకు అర్థమవుతోంది కదా. ఈయన ఉద్దేశం ఏమిటి అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి, ధర్మానికి గ్లాని ఎవరి వల్ల? అధర్మం వల్ల. ముందు ఎవరు ధర్మాత్మలో చెప్పాలి కదా, నిర్ణయించుకోవాలి కదా. ఆ తర్వాత కదా ఆ ధర్మాన్ని పరిహరించాలి. ఈయన ధర్మం ఎక్కడ ఉన్నా గుర్తించగలిగినటువంటి పరమ పురుషుడు పరమాత్మ శ్రీరామచంద్రుడు. అదే చెప్తున్నాడు. పండితాహి భవిష్యంతి, రాక్షసుల్లో కూడా జ్ఞానులు ఉన్నారు. తస్మాత్ గ్రాహ్యో విభీషణ, మనకు జ్ఞాతి కాదు కాబట్టి మనం విభీషణుణ్ణి గ్రహించవలసిందే. ఇంకో కారణం చెప్పమంటావా? అవ్యగ్రాశ్చ ప్రహృష్టాశ్చ న భవిష్యంతి సంగతాః, జ్ఞాతులైన వాళ్ళు, ఒకే చోట ఉండేవాళ్ళు, అన్నదమ్ములు, వీళ్ళు ఇలా వాళ్ళు అవ్యగ్రాహ ప్రహృష్టాః, వ్యగ్రులు కాకుండాను సంతోషాన్ని పొందేవాళ్ళుగా అయి ఉంటూను ఉండరు. ప్రవాదస్య మహానేష తతోస్య భయమాగత, ఇతని మీద బాగా అక్కడ ప్రవాదం వచ్చింది, అపనమ్మకం కలిగింది. ఎవరికి? రావణాసురుడికి. అపనమ్మకం కలిగితే ఇంకా అపనమ్మకం పోయి మళ్ళీ ఇతడి మీద నమ్మకం, విశ్వాసం కలుగుతాయనే మాట రాదు. కాబట్టే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేశాడు. లక్ష్మణ, సహజంగానే జ్ఞాతులైన వాళ్ళు కలిసి మెలిసి ఉండరు. ఈ సుగ్రీవుడు ఇక్కడికి వచ్చి మనల్ని శరణు కోరాడు కదా. ఎలా అడిగాడు శరణు? నిండు మనస్సుతో, చక్కటి మాటలతో, బిగ్గిరిగా, ఎప్పుడైతే ఆ విధంగా మాట్లాడగలదో, స్పష్టంగా తన మాటలో తడబాటు లేకుండా మాట్లాడుతున్నాడో, అంటే లోపల నిజాయితీ ఉంటేనే మాట అలా వస్తుంది. లోపల కుళ్ళు కుట్ర ఉంటే మాట తడబడటం అది మనకు తెలిసిపోతుంది. ఆయన ఆకాశంలో నిలబడి ఎంత బిగ్గిరిగా స్పష్టంగా ఉచ్చైస్వరంతో మన శరణు కోరాడో విన్నారా మీరు? ఎంత అద్భుతంగా కనిపెట్టాడు పరమాత్మ. ఇది ఒక్క హనుమంతుడు కనిపెట్టాడు. ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట చెప్పుకోవాలి. సుగ్రీవుడు పూర్వపక్షం, హనుమంతుడు శ్రీరాముడు సమాధానం. ఆ విషయంలో ఉన్నటువంటి మంచి చెడ్డలని నికష తేల్చటానికి సుగ్రీవుడు అలాగే అనాలి. అలాగే అనే పద్ధతి సుగ్రీవుడిలో ఉన్నదని మనకు తెలుసు. ధర్మ విచక్షణ జ్ఞానం, ఆత్మజ్ఞానం, ఆత్మస్వరూపుడు పరమాత్మ, ఆత్మవేత్త హనుమంతుడు. ఇది ముగ్గురికి. ఆ శ్రీరాముని యొక్క భక్తుడు అంత కాకపోయినా కొంతైనా ఆత్మతత్వ జ్ఞానం తెలిసిన వాడు సుగ్రీవుడు, పరమభక్తుడు స్వామివారి పట్ల. కాబట్టి ఈ ముగ్గురు కూడా చాలా అద్భుతమైనటువంటి దీన్ని కలయిక అంటాం, అనవచ్చు మనం, సన్నివేశం. కాబట్టి పెద్ద కంఠంతో కోరాడు కదా. చెప్పంటావా? రాక్షసుల్లో పరస్పరం భయం వ్యాపించింది. అందుకనే ఈయన వచ్చి ఇక్కడికి వచ్చి స్పష్టంగా బిగ్గిరిగా నాకు శరణం ఇవ్వండి అని నన్ను అడిగాడు. తస్మాత్ గ్రాహ్యో విభీషణ,
ఆ కారణం చేత కూడా నేను విభీషణుణ్ణి స్వీకరిస్తాను. శ్రీరాముడు ఇంకొకసారి మళ్ళీ అంటున్నాడు సుగ్రీవుడితో. ఇప్పటిదాకా లక్ష్మణుడు వంకపెట్టి చెప్పిందంతా సుగ్రీవుడికే. మళ్ళీ ఇంకొక మాట, నాయన సుగ్రీవ, ప్రపంచంలో ఆ భరతుని వంటి సోదరులు, నా వంటి పుత్రుడు, నీ వంటి మిత్రుడు ఉండరయ్యా. ఇది ఒక కొత్త ఈక్వేషన్ కాంబినేషన్ తీసుకొచ్చాడు ఆయన. ఏమి భరత్ ఎందుకు ఇలా అంటున్నాడు ఉన్నట్టుండి విషయం మార్చి అంటే, సుగ్రీవుడిని శాంతపరచాలి. సుగ్రీవుడు తనకి పరమ మిత్రుడు, తన ఆత్మస్వరూపుడు సుగ్రీవుడే. గుహుడు ఎంతటి పరమ మిత్రుడో సుగ్రీవుడు అంతటి పరమ మిత్రుడు. కాబట్టి సుగ్రీవుడిలో మనస్సులో ఏ విధమైనటువంటి అనుమానం ఈషన్ మాత్రం కూడా ఉండకూడదు. అందుకని ఏ విధంగా మాట్లాడితే తన యొక్క మాటల మీద తన మీద విశ్వాసం, పూర్తి విశ్వాసం సుగ్రీవుడికి ఏర్పడుతుందో అలా మాట్లాడాలి అన్న హృదయం స్ఫుటంగా తాను ఏం చెప్తున్నాడో మనస వాచ కర్మణ ఒకే మాట చెప్పగలిగితేనే ఆ స్థితి వస్తుంది. అదే స్థితిలో మాట్లాడుతున్నాడు పరమాత్మ. ఇది మనం అత్యద్భుతంగా ఈ విశ్లేషణ మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు, ప్రపంచంలో భరతుని వంటి న సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమా. ఒకటి, మద్విధా వా పితుఃపుత్రాః. రెండు, సుహృదో వా భవద్విధాః. మీలాంటి స్నేహితులు. మూడు మాటలు చెప్పాడు. భరతుడు వంటి తమ్ముడు లోకంలో ఉండడు. అదేమిటి అలా అంటాడు అంటే, భరతుని గొప్పతనాన్ని స్వామి ఆయన పరోక్షంలో చెప్తున్నాడు. ఎప్పుడైనా మనిషి ఎదురుకుండా చెప్పేది ముఖస్థుతి. మనిషి లేనప్పుడు ఆ మనిషిని గురించి మంచి చెప్తే అది నిజమైన మంచి. ఇప్పుడు శ్రీరాముడు భరతుని గురించి ఇక్కడ చెప్తున్న, లక్ష్మణుడికి కూడా లోపల ఏదైనా అనుమానం ఉంటే అది కాస్త పోగొట్టుకోవాలి ఆయన. భరతుడు ఎందుకని మంచివాడు, ఆయన తల్లి వలన అయాచితంగా రాజ్యం వస్తే ఎవడు వదిలిపెట్టుకుంటాడయ్యా. ఆ భరతుడు వదిలేశాడు. వదిలేసిన వాడు ఊరికనే కూర్చున్నాడా? అక్కడి నుంచి బయలుదేరి అందరినీ తీసుకొచ్చి ఆ చిత్రకూటానికి వచ్చి నన్ను బతిమాలి నా కాళ్ళ మీద పడి, అన్నా ఇది రాజ్యం నీదే అన్నాడు. నాకు వద్దు అన్నాడు. నీదే రాజ్యం అన్నాడు. ఇలాంటి తమ్ముడు ఎవడైనా ఉంటాడా లోకంలో? ఉండడు. నాలాంటి కొడుకు ఉండడు. ఏమయ్యా పరమాత్మ, నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు. అబ్బే, నేను నన్ను తక్కువ చేసుకోవటం లేదు. నాలాంటి ఉత్తముడైన కొడుకు ఉండాలి. ఈయన ఎవరు కొడుకు? దశరథుని కుమారుడు. దశరథునికి ఈయన ఉండటం అదృష్టం. భరతుడి లాంటి తమ్ముడు ఉండటం రాముడి అదృష్టం. సుగ్రీవుడి లాంటి స్నేహితుడు ఉండటం రాముడి అదృష్టం. రాముడు లాంటి కుమారుడు ఉండటం దశరథుడి అదృష్టం. తండ్రికే పెద్దపీట వేశాడు రాముడు. ఆయనకి ఎందుకనయ్యా అంటే, ఆయన పుత్ర వియోగంతో పుత్రుణ్ణే తలుచుకుంటూ, మరి పరమాత్మనే తలుచుకుంటూ ఎలాగూ మరణించక తప్పదు. వృద్ధుడు, పరమ వృద్ధుడైపోయినాడు. ఇంకా ఆయన శరీరం ఇంకా ఆయన్ని భరించలేదు. అది పోవటం ఖాయమే. కాబట్టి రాముణ్ణే స్మరించుకుంటూ పోయాడు. నేను అటువంటి పరిస్థితిని, మోక్షం, ముక్తి ఏ విధంగా ఆయనకి లభిస్తుందో అటువంటి స్థితిని, ఆయనకి ముక్తితో పాటు సంతృప్తిని కూడా కలిగించే స్థితిని నేను ఆయనకు కలిగించాను. నాలాంటి కొడుకు ఉండటం ఆయనకు అదృష్టం. ఇకపోతే నువ్వున్నావు, నీలాంటి మిత్రుడు అంటే ఈ మాట చెప్పేసరికి సుగ్రీవుడిక ఏమైనా సరే ఎదురు చెప్పేది లేదు, బుట్లో పడిపోవాల్సిందే. స్వామి మహానుభావ, నువ్వు ఏది చెప్తే అదే, నువ్వేం చేయమంటే అదే చేస్తాను అనే స్థితికి రావాల్సిందే. నీ వంటి మిత్రుడు ఉండరు. మేము ఎంత కోపించిన, ఎందుకని నువ్వు మిత్రుడు, గొప్ప మిత్రుడివి అంటే దానికి కారణం చెప్తున్నాడు ఆయన. నాకు నీ మీద కోపం వచ్చింది ఒకసారి. ఆ లక్ష్మణుడికి కోపం వచ్చి ఆ గబా గబా వచ్చి మీ ఇంట్లో నీ గేటు ముందు నిలబడి నిన్ను కోపడ్డా లేదా? నేను కూడా ఆ మాట కోపడ్డానా లేదా? మేము ఎంత కోప్పడినా మహానుభావ, మా మీద నువ్వు తిరిగి కోప్పడలేదయ్యా. పరమశాంతంతో మేము చెప్పిన మాటలు విన్నావు. మాతో పోట్లాడలేదు, మాతో శత్రుత్వాన్ని పెంచుకోలేదు. నువ్వు మిత్రుడువా, నువ్వే మిత్రుడివి, నేను నీ నుంచి విడిపోతున్నాను అని ఇలాంటివి మాట్లాడలేదయ్యా. నీలాంటి స్నేహితుడు ఎక్కడ ఉంటాడు? ఈ మాట నిజంగా సుగ్రీవుడికి ఎంత ఉన్నతమైనటువంటి యోగ్యతాపత్రం అంటే,
ఇంకా అసలు అది ఆయనకి ఆనందమే, ఆయనకి సాక్షాత్తు మోక్షమే. పరమాత్మ నుంచి అటువంటి ప్రశస్తిని సుగ్రీవుడు పొందాడు అంటే మైత్రునే కోరావు కాబట్టి భరతుడేమో ఆదర్శ సోదరుడు, శ్రీరాముడేమో ఆదర్శ పుత్రుడు, సుగ్రీవుడేమో ఆదర్శ మిత్రుడు. సుగ్రీవుడి మాటల్ని మెత్తగా తిరస్కరించాడు శ్రీరాముడు. శ్రీరాముడు ఈ మాటలు విని సుగ్రీవుడు ఆనందించాడు. ఆనందించాడే గాని ఇంకా వదిలిపెట్టలా. ఆయన మహాప్రాజ్ఞ ఏమంటున్నాడు అంటే, శ్రీరామ, ఇతన్ని రావణాసురుడే పంపాడు, ఇతడు కుటిల బుద్ధి, అదును చూసుకొని మనల్ని మోసగిస్తాడు, నేను ఇతన్ని నమ్మను, అందుకని మనం ఏం చేద్దామంటే ఇతన్ని బంధించేద్దాం అని మళ్ళీ ఆ మాటే అన్నాడు సుగ్రీవుడు. ఇక ఈసారి ఆలోచించటం శ్రీరాముడు వంతయింది. ఏమిటి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు, సరే ఇంకా మనం ఎన్ని రకాలైనటువంటి హేతువులు చూపించినా ఇలాగే ఉంటుందిలే అని అనుకుని ఇంకా చివరిగా ఓ పెద్ద అస్త్రం లాంటి మాట వాడేస్తున్నాడు శ్రీరామచంద్రుడు. ఏమంటున్నాడు, ఈ సుగ్రీవుడికి ఎలా చెప్పాలి అనుకుని విభీషణుడిని కాదనడానికి ఆయనకి మనస్కరించట్లేదు. పోనీ ఇంతటితో వదిలేద్దామయ్యా, విభీషణ నీ దారిని నువ్వు పో అందామయ్యా అనడు. అంటే అది ఆయన యొక్క పరమాత్మ తత్వానికే భంగం ఏర్పడుతుంది. ఏమంటున్నాడు, తన శక్తి సామర్థ్యాలనే పణంగా పెట్టి అంటున్నాడు, సుగ్రీవ, ఇతడు దుష్టుడే కావచ్చు, నువ్వు ఎంత చెప్పినా నేను చెప్పినా నువ్వు వింటలా, సరే వీడు దుష్టుడే, నన్ను ఏం చేస్తాడు, మన అపకారం చేస్తాడని కదా నువ్వు భయపడుతున్నావు, నీ భయం మరి భయం పాడుగా, నన్ను ఏం చేస్తాడు ఈయన, నన్ను ఏమీ చేయలేడు, నేనేం చేస్తాను తెలుసా, సుదుష్టువా అదుష్టోవా కిమేష రజనీచర, ఇతడు నన్ను ఏం చేయగలడు, నేను తలుసుకుంటే పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాంచైవ రాక్షసాన్ అంగుళి అగ్రేణ తాన్ హన్యాం, ఒక్క చిటికిన వేలు కొసతో ఎవ్వడు నా మీదకి వచ్చినా వాళ్ళందరినీ ఒక్క దెబ్బతో సంహరించి పాడేస్తాను. ఇచ్చన్ హరిగణేశ్వర, నా పరాక్రమం నీకు తెలుసా, ఇది ఆత్మశ్లాఘ కాదు, తన పరాక్రమం మీద సుగ్రీవుడికి నమ్మకం కలగటానికి చెప్పే మాట. నీకో దృష్టాంతం చెప్తాను విను. ఇప్పుడు మళ్ళీ ఈయన కూడా హేతు. ఒక పావురం ఉంది, ఆ పావురం ఏం చేసింది తెలుసా, ఒక బోయవాడు చలిలో బాధపడుతూ వచ్చి నాకు ఆశ్రయం ఏమన్నాడు, ఆ అగ్నిని మంట వేసే అంతకుముందు ఆ పావురం యొక్క పెంటిని చంపాడు వాడు, రక్షించింది, అక్కడ చలిగాసుకుంటూ కూర్చున్నాడు, నీ మాంసం కావాలన్నాడు, తన మాంసాన్ని కూడా ఇచ్చి వాడికి శరణిచ్చి కాపాడింది. ఒక్క పావురమే అల్లా అంతటి ఉదాత్తమైన శరణంబని వచ్చిన భీకర శత్రువునైన కావగవలయున్ కరుణా పరుల తెరంగిది ఎరవుగ సరిగావు దీనికే ధర్మంబుల్. ఇది మనకి భారతం చెప్పేటటువంటి నీతి. చరణంబని వచ్చిన భీకర శత్రువునైన ప్రీతి కావగవలయున్ కరుణాపరుల తెరంగిది ఇరవుగ సరికావు దీనికి ఏ ధర్మంబుల్ అని స్పష్టంగా భారతం చెప్తోంది. అతడు శరణు కోరి వచ్చాడు, ఇంకా అతడిని గురించినటువంటి వివరాలు బ్యాక్గ్రౌండ్ ఇలాంటివి నాకు అక్కర్లేదు, వచ్చాడు. పావురమే అంత పని చేస్తే మానవులమైన మనం ఇలా ఆలోచించి అలా ఆలోచించి వచ్చిన వాడిని, నా మీద నమ్మకంతో వచ్చిన వాడిని తిరస్కరించి పొమ్మంటారా, అది జరగదు. ఈ సమాధానంలో పరమాత్మ తత్వం మనకు గోచరిస్తోంది. మానవుడు ఇంత ఔదార్యం చూపలేడు. మానవుడు మరి రాక్షసుడు అసలు చూడడు కదా. అది శ్రీరాముడు మరొక దృష్టాంతాన్ని కూడా ఇచ్చాడు. కండు మహర్షి, కణ్వ మహర్షి కొడుకు కండు మహర్షి అనే ఆయన ఉన్నాడు. ఆయన ఒక పెద్ద శరణాగత రక్షణ అనేటటువంటి సుగుణాన్ని గురించి లోకంలో ఒక ధర్మం చెప్పాడు. నాకు ఆయన ధర్మం నచ్చింది. అదే ఆయన చెప్పిన ధర్మం. నీకు ఎంత ప్రమాదం వచ్చినా సరే నీ దగ్గరికి వచ్చి శరణ కోరితే నువ్వు వాడిని రక్షించవలసిందే, వాడు నీకు అపకారం చేసినా సరే అని ఆయన చెప్పాడు. నేను ఆ కండు మహర్షి చెప్పినటువంటి ఆ నీతి సూత్రాన్ని నేను అక్షరాల అమలు జరుపుతాను. కరిష్యామి యథార్థంతు కండోర్వచనం ఉత్తమం, నేను చేసి తీరుతానయ్యా అన్నాడు.
అలా చేస్తే ధర్మిష్టంచ యశస్యంచ స్వర్గ్యం స్యాత్తు ఫలోదయం ఫలితానికి వచ్చేటప్పటికి పెద్దలు చెప్పిన విధానంలో వెళ్ళినట్లయితే అది నాకు ధర్మాన్ని ధర్మిష్టంగా ఉంటుంది, యశస్యం కీర్తిని కలిగిస్తుంది, స్వర్గలోకాన్ని పంపుతుంది, స్వర్గలోకాన్ని ఇస్తుంది ఎప్పుడు ఫలితానికి వచ్చినప్పుడు. సకృత్ ఇంకొక మాట, ఇంకా శ్రీరాముడు అంటే ఏమిటో నాగమర్ధపరో దేవి, అద్భుతమైన మాట ఆయనే చెప్పాడు స్వయంగా నోటితో. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు ఏమని అంటే సకృదేవ ప్రపన్నాయ తవ అస్మీతి చయాచతే, ప్రపన్నుడై భక్తితో ఆర్తితో వచ్చి నా కాళ్ళ దగ్గర నిలబడి కాళ్ళ మీద పడి నన్ను రక్షించు మహాప్రభు అని గనక ఎవడైతే అంటాడో అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ఇది శ్రీరాముడు అంటే. అది లోకరక్షణ కోసం ఎదివా జానకీమపి, అన్నింటినీ వదిలేస్తాను అది ప్రజల్ని రక్షించడం కోసం, ప్రజల మాటని నిలబెట్టడం కోసం. ఎదివా జానకీమపి అన్నాడు. నాకు అర్ధపరుణ్ణి కాదు, నాకు ధర్మమే ప్రధానం అన్నాడు తల్లితో. ఈ 3 సందర్భాల్లోనూ శ్రీరామచంద్రుడు మానవుడు ఏ విధంగా ప్రవర్తించాలో లోకానికి చాటి చెప్తున్నాడు. లోకం కూడా అందులో కొంత కాకపోతే కొంతైనా ఏం పూర్తిగా చేయొచ్చుగా, చెయ్యనివ్వదు ఈ మానవుడిలో ఉన్న ఈ ఉపాధి, ఈ శరీరం చెయ్యనియ్యదు. శరీరాన్ని కాదని చెయ్యటమే గొప్పతనం, అదే మోక్షానికి కారణం అవుతుంది. అది నేర్చుకోవటం, అది తెలుసుకోవటం కోసమే మనం తెలుసుకుంటే, ముందు ఏం చెయ్యాలో తెలుసుకుంటే అది దాన్ని క్రమంగా ఆచరణలో పెడతాం. ఏమిటో తెలియకుండా దేన్ని ఆచరణలో పెడతాం? ఇప్పుడు మనకి శ్రీరామ తత్వం స్పష్టంగా అర్థమైంది. అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అని ఆయన స్పష్టమైన ప్రకటన చేశాడు. అందుకని సుగ్రీవ, ఇంకా ఇక సంప్రదింపులు, నిన్ను నేను ఒప్పించటాలు, నువ్వు మళ్ళీ కాదంటాలు ఇవి లేవు, అయిపోయింది. ఏం చేస్తావు నువ్వు? సుగ్రీవ వెళ్ళు. ఆనయైనం హరిశ్రేష్ఠ దత్తమస్య అభయం మయా, అస్య అభయం మయా దత్తం. ఇంకా రాముని మాటకి తిరుగులేదు. నేను ఆ సుగ్రీవుడికి అభయం ఇచ్చాను. గచ్చా సుగ్రీవ వెళ్ళు, ఆయన ఆనయ తీసుకురా. ఇంకా ఏం, ఇది రాజశాసనం, సుగ్రీవాజ్ఞ కంటే మించిన ఆజ్ఞ ఇది. విభీషణో వా సుగ్రీవ యది వా రావణ స్వయం, రావణుడే వచ్చి నా పాదాల మీద పడి శరణు మహాప్రభు అంటే ఆయన్ని కూడా నేను రక్షించేస్తాను అన్నాడు శ్రీరామచంద్రుడు. ఇంకా ఇక సుగ్రీవుడికి మొత్తం తలకెక్కిన మొత్తం అంతా వదిలిపోయి ఒక్కసారి ఆయన ఇలాగా శరీరాన్ని విదిలించేసుకుని ఏమన్నాడు? ధర్మజ్ఞ, హే లోకనాథ, హే సుఖావహ, నువ్వు సత్వవాన్ స్వత్పదే స్థిత, నువ్వు ఇలా చెప్పడంలో కిమత్ర చిత్రం, ఏమీ విచిత్రం లేదయ్యా స్వామి. నేను కూడా ఇప్పుడు చెప్తున్నాడు తన మనసులో మాట, ఇది అవకాశవాదం కాదు, అది యథార్థం. అది ఈ మాట ముందే మనం చెప్పుకున్నాం. ఆయన రాజు కాబట్టి అలాగే మాట్లాడాలి. తనకి కావలసినటువంటి ఫలితార్థం తాను అనుకున్న విధంగా అటువైపు నుంచి తీసుకురావాలి. అది సుగ్రీవుడు రాజనీతి. ఇది ఆయనకి ఇప్పుడు ఫలించింది. నేను అదే అనుకున్నానయ్యా, ఈ విభీషణుణ్ణి నమ్మవచ్చుననే అనుకున్నాను. విభీషణుడు సజ్జనుడే, దుష్టుడు కాదు అని ఒక యోగ్యతాపత్రం ఇచ్చేశాడు. ఈ క్షణం నుంచి అతడు మనకి మిత్రుడే అన్నాడు. ఇక ఇప్పుడు సుగ్రీవుణ్ణి ఒప్పించడం, ఇది శ్రీరాముడు సాధించినటువంటి అద్భుతమైన విషయం. ఇంకా అందరూ ఏం చేస్తున్నారు? ఆ విభీషణుడి యొక్క రావటం కోసం, ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు. అది ఏ విధంగా జరుగుతుంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.